రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు కూడా నా కార్యకర్తవే. ఇంకా కార్యకర్తలకు జాతీయవాదివి, నువ్వు నరేంద్ర మోదీ గారి కుటుంబ సభ్యుడు అన్న. సంతోషం. నేను ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఇది ఒక్కటి కొంచెం చూడండి అన్న, నా రిక్వెస్ట్. మాట్లాడు, ఇంకా గొప్ప మాట్లాడు. నువ్వు స్కూల్ మీద చేసినటువంటి పోరాటం నీకు తెలుసు. ఆ రోజు నేను కూడా ప్రెసిడెంట్ కాలే, నువ్వు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు కూడా ఇంత గొప్ప ఆదరణ కూడా ఆ రోజు లేవు. ఆ రోజు నుంచి కూడా నేను ధైర్యం చూస్తున్నావు. నీది గొప్ప గుండె గట్టి గుండె అని నేను ఆ రోజు కూడా చెప్పిన. నువ్వు ప్రజల పక్షాన ధైర్యంగా, నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రలోభాలకు లొంగలేదు. నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి, అదే ధైర్యంగా ముందుకు పోవాలి. మీతో పాటు నేను కూడా ఉన్నా, మా కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. మంచి చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాలుగు మేమందరం మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్. సో ఇది మనకు ఫైనల్ గా ఉన్న ఎవరైతే మన నల్గొండ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు బీజేపీలో ఉన్న కార్యకర్తలందరూ గమనించాలంటే, సో ఇక మీరు ఒక ట్రెజరర్ యాడ్ అవుతారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. బీజేవైఎం ప్రెసిడెంట్ లో ఓబీసీ మోర్చా ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఫైనల్ గా అంటే బీజేవైఎం కూడా ఒక బీసీ యాడ్ ఆన్ కాబోతా ఉన్నాం. ఇంకోటి వైస్ ప్రెసిడెంట్ లో నలుగురులో ఒకటి బీసీ యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి 3 నుంచి 4 ఈరోజు నల్గొండ జిల్లాలో డిస్ట్రిక్ట్ పోస్ట్ లో మహేష్ గాడ్సే తీసుకున్న నిర్ణయానికి వర్షితన్న గారు సహకరించినందుకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా కార్యకర్తలందరూ బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ మీ యొక్క నాయకత్వంలో మరింత బ్రహ్మాండంగా పనిచేసి నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ